ప్రపంచం 1,00,000 సంవత్సరాలు అప్డేట్ అయినా మన ధర్మాన్ని అర్థం చేసుకోలేదు. అంత గొప్ప ధర్మం మనది. కేవలం ఏమిటి? పోతపాలు దాగనీకే మనం రుచి మరిగినాం. పోతపాలు దాగనీకే రుచి మరిగి మనలకి శిచ్చులు, మనకి కయ్యాలు, పంచాయతీలు. ఆ పంచాయతీలు ఇప్పటి వరకైనా కూడా తీరలేదు, ఇక ముందు కూడా తీరవు. దానికి ఒక అర్థం పర్థం ఉంటే కదా తీరడానికి. ఈ అంటుముట్టు బంద్ చేస్తే సమాజ పరివర్తనం జరుగుతుంది. సనాతన ధర్మం ప్రపంచంలోని జగద్గురువై వర్ధిల్లుతుంది. అవన్నీ బంద్ చేసుకోవాలి. రెండవ అంశం ఆధ్యాత్మిక పరివర్తనం. అంటే స్పిరిచువల్గా మనం డెవలప్ అవ్వడం, ఆటోమేటిక్గా డెవలప్ అయినాం. ఆధ్యాత్మికంగా మనం ఏం పరివర్తనం చెందక్కర్లేదు. ప్రపంచానికి సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెప్పినటువంటి మొట్టమొదటి మానవ జాతి వికాసం సనాతన ధర్మం మాత్రమే. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చూడండి,